ఈ ప్రపంచానికి మరుగైన జ్ఞానం, నలిగిన జీవితాలను వెలిగింపచేసే జ్ఞానం, జీవాహారాన్ని అనుగ్రహించే జ్ఞానం, చుంటి తేనె ధారల కన్నా మధురమైన జ్ఞానం, అపవాది బాణాల నుండి హృదయాన్ని కంచెగా కాపాడే జ్ఞానం, మహోన్నతుని చేరుటకు మార్గాన్ని చూపే జ్ఞానం, ఆహుతవ్వబోతున్న ఆత్మలను నరకం నుండి రక్షించే జ్ఞానం, శాశ్వతానందాన్ని నింపే జ్ఞానం, దేవునికి దగ్గర చేసే జ్ఞానం, మహా సైన్యములకు అధిపతి అయిన మన తండ్రి పట్ల భయభక్తులను నింపే జ్ఞానం. ఈ జ్ఞానాన్ని మీకు అందిస్తున్నవారు ట్రూ విజ్డమ్ మినిస్ట్రీస్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, 6వ భాగంలోనికి ప్రవేశిస్తుండగా సహాయం చేయమని, నడిపించమని యేసు ప్రభు వారి ప్రశస్తమైన నామములో ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, సౌండ్ ఇంకా మలాకీ గ్రంథం 5 భాగాలు ముగించుకొని 6వ భాగంలోనికి ప్రవేశిస్తున్నాం. పరిచయం మొదటి భాగం, దేవుని ప్రేమను గూర్చిన వివాదం. అది 2వ భాగం, మొదటి అధ్యాయం 1వ వచనం నుండి మొదటి అధ్యాయం 5వ వచనం వరకు. మొదటి అధ్యాయం 6వ వచనం నుండి 2వ అధ్యాయము 9వ వచనం వరకు యాజకుల పరిచర్యలోని లోపాలు, దేవుని గద్దింపు. ఇక నెక్స్ట్ మనం మాట్లాడుకున్నది 4వ భాగం. అది 2వ అధ్యాయము 10వ వచనము నుండి 2వ అధ్యాయం 16వ వచనం వరకు. ఏమిటిది? వివాదాలైన యాజకుల వివాహాలు. నెక్స్ట్ మనం 5వ భాగం మాట్లాడుకున్నాం ఇంతకు ముందే. 17వ వచనం నుండి 2వ అధ్యాయం, 3వ అధ్యాయం 5వ వచనం వరకు మనం మాట్లాడుకున్నాం. ఇది దేవుని తీర్పు దినం, గాడ్స్ జడ్జ్మెంట్ డే. మన పెద్ద పిల్లలు ఎవరైనా ఉంటే చిన్నపిల్లలు బయటికి వెళ్ళకుండా, రాత్రి అయింది కనుక చిన్నపిల్లలు బయటికి వెళ్ళకుండా మీరు చూడాలి. పిల్లలు ఎవరు కూడా పెద్దవాళ్ళకి చెప్పకుండా బయటికి వెళ్ళకూడదు. ఒకసారి బయటికి వెళ్ళి మొత్తం పిల్లలు చూడండి. ఎవరైనా కూడా విద్యార్థులు బయట ఉంటే వాళ్ళని లోపలికి పంపించేయాలి. పరిగెత్తకూడదు, ఎవరు వచ్చి కూర్చోవాలి. తిరగకూడదు. ఇక ఇప్పుడు 6వ భాగంలోనికి మనం ప్రవేశిద్దాం. 6వ భాగం 3వ అధ్యాయము 6వ వచనము నుండి 3వ అధ్యాయము 12వ వచనం వరకు. 3వ అధ్యాయము 6వ వచనము నుండి 3వ అధ్యాయము 12వ వచనం వరకు. దీనికి టైటిల్ మధ్యలో ఇస్తాను. ముందుగా 6వ వచనం, యెహోవానైన నేను మార్పు లేనివాడను గనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు. ఇప్పుడేమో చెప్పబోతున్నాడు. ప్రత్యేకించి ఈ 6వ వచనం ఏదైతే ఉన్నదో మీరు అది 5వ భాగానికి వేసుకోవచ్చు, 6వ భాగానికి వేసుకోవచ్చు. ఈ 6వ వచనం ఎలాంటిదంటే మనం ముగించుకున్న 5వ భాగానికి ముగింపుగా కూడా మనం మాట్లాడుకోవచ్చు, ఈ 6వ భాగానికి ప్రారంభముగా కూడా దాన్ని మాట్లాడుకోవచ్చు. ఉదాహరణకు 5వ భాగానికి ముగింపుగా నేను దాన్ని మాట్లాడితే ఎలా ఉంటుందో చెబుతాను ఇప్పుడు. యెహోవానైన నేను మార్పు లేనివాడను గనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు. 5వ భాగంలో దేవునిపై వాళ్ళు వేసిన నింద ఏంటి? దుర్మార్గులు ఆయన దృష్టికి మంచివారు, ఆ వారి యందు ఆయన సంతోషపడును. ఒకవేళ అదే మీ వర్షన్ అయితే, యాకోబు సంతతి వారైన మిమ్మల్ని నేను ఇంకా కాపాడుతున్నాను, నేను మార్పు లేనివాడను అని దేవుడు వారికి మరొక కౌంటర్ ఇచ్చినట్టుగా మనం మాట్లాడుకోవచ్చు. అయితే ఇప్పుడు 6వ భాగంలో మరికొన్ని విషయాలు మనం మాట్లాడుకోబోతున్నాం.
యెహోవానైన నేను మార్పు లేనివాడను, దేవుడు మారనివాడు. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 17-18 వచనాలలో ఆయన మార్పు లేని తత్వాన్ని అక్కడ భక్తుడు మాట్లాడుతుంటాడు. హెబ్రీ పత్రిక 6:17-18 వచనాలలో, గనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు. ఒకప్పుడు మీ పితరులకు నేను వాగ్దానము చేసి మీ సంతతిని ఇక్కడ నిలబెడతానని నేను వాగ్దానం చేశాను. ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకుంటూ ఒకప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకుంటూనే వస్తున్నాను. యాకోబు సంతతి వారైన మిమ్మల్ని నేను కాపాడుతూనే ఉన్నాను. విలాపవాక్యములు 3వ అధ్యాయం, విలాపవాక్యములు 3వ అధ్యాయం 22వ వచనము చూద్దాం. 22, యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది, గనుక మనము నిర్మూలము కాకున్నవారము. ఎందుకు ఇంకా నిర్మూలము చేయలేదు వీరినంటే, దేవుడు కృప కలిగి వాత్సల్యత కలిగి ఉన్నాడు గనుక, వారి పట్ల ఉన్నాడు గనుక. ఆరవ వచనం, యెహోవానైన నేను మార్పు లేనివాడను గనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు. ఎప్పుడో పితరులకు ఇచ్చిన వాగ్దానం అది. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన చేసిన వాగ్దానాన్ని ఆయన గుర్తు పెట్టుకున్నాడు గనుకనే ఐగుప్తులోంచి వారిని బయటికి తీసుకొని వచ్చాడు. వారికి ఇచ్చిన వాగ్దానాన్ని, ప్రమాణాన్ని ఆయన గుర్తు పెట్టుకున్నాడు గనుకనే మార్పు లేకుండా ఏం చేశాడు ఆయన? వారికి ఒక నివాసాన్ని స్థిరంగా అలాగనే కొనసాగిస్తూ ఉన్నాడు. అది నా తత్వం. మీరు లయము కాకపోవడానికి గల కారణం నా తత్వం, మార్పు లేని తత్వం. మీ పితరుల నాట నుండి నేటి వరకు నాలో ఎప్పుడు మార్పు లేదు. అది నా సైడ్ నుంచి. మరి మీరు 7వ వచనం చూద్దాం. 7వ వచనం, మరి మీరు మీ పితరుల నాట నుండి మీరు నా కట్టడలను గైకొనక వాటిని త్రోసివేసితిరి. నా గురించి మీరు మాట్లాడటం కాదు, ఒక్కసారి మీ గురించి నేను మాట్లాడతాను. మార్పు లేకుండా ఉన్నవాడను నేను, కానీ మీరు మీ పితరుల నాట నుండి నా కట్టడలను గైకొనక వాటిని త్రోసివేసిన వారు మీరు. స్టెఫెను గారు కూడా వీళ్ళ గురించి ఏమంటున్నాడో చూద్దాం. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయం, అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయం 51వ వచనము చూద్దాం. 51, ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచనొల్లని వారలారా, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. మీ పితరుల వలె, మీకు మీ పితరులకు ఏమీ తేడా లేదు. మీ పితరుల నాట నుండి మీరు నా కట్టడలను గైకొనక వాటిని త్రోసివేసితిరి. మిమ్మల్ని కాపాడడంలో ముందు నుంచి మార్పు లేకుండా నేనున్నాను. తిరుగుబాటు చేయడంలో, కట్టడలను మీరడంలో మార్పు లేకుండా మీ బతుకులు ఏడుస్తున్నాయి. ఇక్కడ జరిగిందేదో జరిగింది. ఒక మాట చెప్తాను, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుతాను. ఆఫర్ ఇస్తున్నాను మీకు ఇప్పుడు. మీ పితరుల నాట నుండి మీరు నా కట్టడలను గైకొనక వాటిని త్రోసివేసిదిరి. కరెక్ట్ అది. అయితే నేను ఒక ఆఫర్ ఇస్తున్నాను మీకు. మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుతాను. ఏం చెబుతున్నాడు దేవుడు? ఆప్షన్ ఈజ్ స్టిల్ ఓపెన్. ఆప్షన్ ఓపెన్లో ఉంది. మీరు నా తట్టు తిరిగితే నేను మీ తట్టు తిరుగుతున్నాను. ఒక్కసారి ఆలోచించుకోండి. డీల్ ఓకే అయితే వచ్చేయండి. ఏమంటున్నాడు దేవుడు ఇక్కడ? మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదును. ఇది దేవుని స్టైల్.
ఏంటి? దేవుని స్టైల్. మీకు నాకు మధ్య ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకంటే నాకు ఇష్టలుగా మీరు లేరు, నాకు ఇష్టలుగా మీరు లేరు. స్టిల్ ఐఎమ్ ఓపెన్, స్టిల్ ఐఎమ్ ఓపెన్. మీరు నా తట్టు తిరిగితే నేను మీ తట్టు తిరగను. జకర్యా గ్రంథంలో ఏముందో చూద్దాం. జకర్యా గ్రంథము మొదటి అధ్యాయం, జకర్యా గ్రంథము మొదటి అధ్యాయం 3వ వచనం. 3 కాబట్టి నీవు వారితో ఇట్లనుము, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదును. ఎవరితోనైనా దేవుడు అదే చెబుతున్నాడు. మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగును. ఇప్పటికే నేను చాలా చేశాను మీకు. చెప్పడం మొదలు పెడితే మీరు తట్టుకోలేరు, అంతేనా? చెప్పడం మొదలు పెడితే మీరు తట్టుకోలేరు. నేను ఎన్ని చేశానో మీకు. జ్ఞానము కలిగిన వారికి మాత్రమే తెలుసు నేను ఎంత చేశాను. దేవా, నా ఎడల నీకున్న తలంపులు బహువిస్తారములు, వాటిని లెక్కించి వివరించేదని అనుకుంటున్నా, అవి లెక్కకు మించినవి అంటాడు భక్తుడు. ఇంతవరకు నేను చేసింది చాలా ఎక్కువ. ఇప్పుడు మీరు తిరగాలి, ఇప్పుడు మీరు తిరగాలి. మనిషికి దేవుడిస్తున్న ఆప్షన్, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదును. నువ్వు నా తట్టు తిరిగితే, నువ్వు నా వైపు తిరిగితే నేను నీ వైపు తిరుగుదును. కానీ మనిషి ఏంటో చెప్పనా, అబ్బే అది బాగలేదు ప్రభువా, నువ్వే నా తట్టు తిరుగు, తర్వాత నేను తిరగాలో లేదో ఆలోచిస్తానంటాడు. మీకు అర్థమైందో లేదు? దేవునిని మనిషి నమ్మాలంటే మనిషికి దేవుడు ఏదో చెయ్యాలి. అది ఇప్పుడు మనిషి తత్వం. మనిషి దేవునిని నమ్మాలంటే దేవుడు మనిషికి ఏదో చేయాలి. చేసింది సరిపోదు, ఇంకేదో చేయాలి, ఇంకేదో చేయాలి. దేవుణ్ణి నమ్ముకోండి, ఆయన యందు భయభక్తులు కలిగి బ్రతకండి ప్లీజ్ అని సువార్త ప్రకటిస్తే, నువ్వు చెబుతున్న దేవుణ్ణి నేను నమ్మితే నాకేంటి అంటాడు. నాకేంటి, నాకేంటి అంట. ఏం లాభం ఉంది చెప్పు, ఏం లాభం ఉంది? ఏదో లాభం ఉందని ఏదైనా చెప్పు, అప్పుడు వస్తాను. అంతే కదా, ఏదైనా ఉండాలగా, ఉంటేనే కదా వచ్చేది నేను, ఉంటేనే కదా వచ్చేది నేను. ఏదో దేవుని దగ్గరకు వస్తున్న మనిషి ఏదో ఆయన యొద్ద నుండి ఆశించే వస్తున్నాడు, ఆశించే వస్తున్నాడు. చిన్నోడి నుండి పెద్దోడి వరకు, చిన్నోడి నుండి పెద్దోడి వరకు. ఏదైనా చెయ్యాలి. ఎలా అయిపోయిందంటే, నేనంటూ నీకేమైనా చేయాలంటే నువ్వంటూ నాకేమైనా చేయాలి. నువ్వన్నవాడివి నేనన్నవాడికి, నాకన్నవాడికి ఏం చేయకపోతే నేనన్నవాడిని నువ్వన్నవాడికి ఎప్పుడేం చేయను. ఇంతవరకు దేవుడు చేసినది మనిషికి సరిపోలేదు, సరిపోదు. ఇంట్లో పెద్దవాళ్ళు కూడా అలానే నేర్పిస్తున్నారు ఈరోజు. ఏ రోజు బైబిల్ చదవమని చెప్పదు అమ్మ. పరీక్షకి వెళ్ళేటప్పుడు 10వ తరగతి పరీక్ష, పోనీ ఇంటర్మీడియట్ పరీక్ష ఏదో ఉంటుంది, పెద్ద పరీక్ష, ఆ రోజు మాత్రం బైబిల్ చదువుకుని వెళ్ళు, విన్నావా, బైబిల్ చదువుకుని వెళ్ళు. బైబిల్ పరీక్ష రాయడానికి వెళ్తుందంటే నీ బిడ్డ బైబిల్ చదువుకొని వెళ్ళంటే
ఏనాడు చెప్పని మహాతల్లి ఈరోజే బైబిల్ ఎందుకు చదవమంటోంది? ఇక్కడ దేవునికి ఒక రాయి వేస్తున్నట్టు అక్కడ. ఎందుకు? ఇప్పుడు నువ్వు అర్జెంటుగా ఉదయాన్నే బైబిల్ చదివి వెళితే పరీక్షలో దేవుడు సాయం చేస్తాడు. మరి ఏదో చెయ్యాలి. దేవుని దగ్గరకు వచ్చే మనిషి దేవుడు ఏదో చెయ్యాలి, అందుకే వస్తాడు. చాలా ఉన్నా, కొందరు వినని వారి కోసం ఈ ఎగ్జాంపుల్ చెబుతాను. వినని వారి కోసం. రేపటి నుంచి 10వ తరగతి పరీక్షలు. ఈరోజు రాత్రి ఒక ఇంట్లో ఒకరి గుండెల్లో రైలు పరిగెత్తున్నాయి. రేపటి నుండి పరీక్షలు, ఒకటి గుండెలో రైలు పరిగెత్తున్నాయి ఈరోజు రాత్రి. ఎందుకు? అంత బాగా చదివాడు. మరి ఏ పుస్తకములో ఏ లెసన్ ఎక్కడుందో తెలియదు, ఆధార్ కార్డు అడ్రస్లు ఏమీ తెలియవు. అప్పుడు సడన్గా గుర్తొచ్చాడు. ఎవరు? సుబ్బయ్య తెలీదా? ఆ సుబ్బయ్య చెప్పాడు మనోడికి ఒకరోజు, ఒరే దిక్కులేని వారికి దేవుడే దిక్కు. సుబ్బయ్య చెప్పిన మాట గుర్తొచ్చింది ఇప్పుడు. ఏమని? కరెక్ట్. ఇప్పుడు ఆయనే నాకు వచ్చాడు. వెంటనే గదిలోకి వచ్చాడు. గదిలోకి వచ్చి ఇప్పుడు కూర్చున్నాడు. ఇప్పుడు దేవుడా, ఎవరో చెప్పారు దిక్కులేని వారికి నువ్వే దిక్కట. నా పరిస్థితి ఇప్పుడు అదే. తెలుసు కదా ఈ కవిత మీకు. ప్రార్థన చేసే ముందుగా కవితతో యేసుప్రభుకి ఐసు పూస్తున్నాడు ఇక్కడ. ఏమని? యేసయ్యా, ఓ యేసయ్యా, నువ్వే నాకు రక్ష, రేపే పరీక్ష. యేసయ్యా, నువ్వే నాకు రక్ష, రేపే పరీక్ష, ఫెయిల్ అయితే శిక్ష, తొక్కాల్సి వస్తుంది రిక్షా. నీకు నా గురించి తెలిసిపోయిందని నాకు అర్థమైపోయింది ఇప్పుడు. అయినా నా మనసులో నువ్వు చెప్పాలి ఇప్పుడు. నీకు రాత్రి నువ్వు విను. ఎంత బిజీగా ఉన్నా సరే విను. విషయం చెప్తాను. 6 సబ్జెక్టులు. ఏ సబ్జెక్టులో నాకు ఎంత వచ్చో నీకు నా తప్ప ఎవ్వరికి తెలియదు ఇక్కడ. ప్రతి నెల ఫీజులు కడుతూ మా అయ్య అనుకుంటున్నాడు నేను ఉద్ధరిస్తున్నాను, అక్కడ ఎరగదీస్తానని రేపు. అమ్మాయికుడు కట్టాడు నెల నా బతుకేంటో నీకు బాగా తెలుసు. అందుకు ఆలస్యం చేయకుండా, నీ టైం నా టైం వేస్ట్ చేయకుండా ఉన్న విషయానికి వచ్చేస్తాను. రేపు పరీక్ష నాగా ఏమీ రాదు, కానీ ఒక్కటి మాత్రం కోరిక. రేపు పరీక్ష హాల్లోనికి వెళ్ళి నేను పేపర్ తీసుకుంటే అన్నీ నాకొచ్చినవే ఉండేలా చేయి ప్రభువా, నాకొచ్చినవే. నీ ముఖానికి ఏం రాదని ఇప్పుడే చెప్పావుగా. ఇప్పుడే చెప్పాడు నాకేమీ రాదన్నాడు. మళ్ళీ ఇప్పుడు అంటాడు అన్నీ నాకొచ్చినవే. ఇలాంటి ప్రార్థన ఒకరోజు విన్నా నేను. అన్నీ నాకొచ్చినవే. మీకు ఒకసారి తెలుసో తెలీదో, రేపు ఉదయం పరీక్ష పెట్టుకొని ఈరోజు రాత్రి క్వశ్చన్ పేపర్లు ఎక్కడుంటాయి చెప్పనా? పరీక్ష హాల్కి, ఎగ్జామినేషన్ సెంటర్కి దగ్గరలో ఉన్న నియరెస్ట్ పోలీస్ స్టేషన్లో ఉంటాయి. ఆల్రెడీ ప్రింట్ అయ్యి, ప్యాక్ అయ్యి, సీలేసి దగ్గరున్న పోలీస్ స్టేషన్లోకి వచ్చింటాయి క్వశ్చన్ పేపర్ మూటలన్నీ. ఇప్పుడు అంటాడు, 6 నెలల కింద చెప్పినా బాగానే ఉండేది. ఇప్పుడు అంటాడు అన్నీ నాకు వచ్చినవే చేయంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ ముఖానికి ఏమొచ్చో ఆయన రాసుకోవాలి. ఇప్పుడు అన్నీ రాసుకొని ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళాడు కదా. ఎందుకంటే 12 గంటల వరకు ఎస్ఐ ఉంటాడు లోపల. ఇప్పుడు యేసుప్రభుకి ఎన్ని ఇచ్చాడు? ఎన్ని చెప్పాడు? ఇప్పుడు నాకు వచ్చినవే చేయాలంటే నీ ప్రార్థన విని ఇప్పుడు లోపలికి వెళ్ళి ఎస్ఐ, సిఐ అందరూ వెళ్ళిపోయిన తర్వాత, కానిస్టేబుల్ నిద్రపోయిన తర్వాత అప్పుడు లోపలికి వెళ్ళి ఈ హీరోకి ఏమొచ్చాయో మొత్తం అన్నీ తీసుకొని దేవుడు ఇప్పుడు క్వశ్చన్ పేపర్లన్నీ మార్చేయాలి. ఇది ఫస్ట్ రిస్క్ వీడి కోసం. రిస్క్ నెంబర్ 1 ఇది. ఇప్పుడు 2 చెబుతాను. వీడికి
చదువులో తెలివి లేకపోయినా దూరపు చూపు మాత్రం చాలా ఉంటుంది. ఈ ప్రార్థనలో వాడు కంటిన్యూ చేస్తూ, ఒకవేళ రేపు నేను పరీక్ష సరిగా రాయకపోయినా ప్రాబ్లం ఏం లేదు, రాయకపోయినా రేపు నా పేపర్ ఎవరైతే దిద్దుతారో నెక్స్ట్ చెప్పండి, వాళ్ళ చేతిలో నీ చెయ్యట్టి ఏం చేయాలట, వాళ్ళ చేతిలో నీ చెయ్యి పెట్టి నా పరీక్ష పేపర్ దిద్దు. నవ్వుతున్నారంటే మీరు కూడా చేశారు కదా ఇది. ఓయ్ తమ్ముళ్ళు చాలామంది చేశారు ఇది. ఈ మాట విన్నప్పుడు నేనేమనుకున్నాను చెప్పనా, ఓరి దరిద్రుడా, మహిమగల దేవునికి కాస్త రేనాల్డ్స్ పెరించి చేస్తావు కదా ఈరోజు. అవునా కదా చెప్పండి. మహిమగల దేవునికి కాస్త పెన్నిచ్చి నీ పేపర్ దిద్దమంటావా? ఎంత దౌర్భాగ్యం, ఎంత దౌర్భాగ్యం ఇది. అప్పుడు అంటాడు, అలా అలా నన్ను పాస్ చేస్తే అన్నాడు. అనేసరికి ఇంత రిస్క్ తీసుకున్నాడు కదా దేవుడు వీడి కోసం, మరి వీడు ఏమిస్తాడు దేవునికని కొంచెం దగ్గరికి వెళ్ళాను. మళ్ళీ రెండోసారి అన్నాడు, అలా నన్ను పాస్ చేస్తే అన్నాడు. రెండోసారి ఇంకేం చెబుతాడేమో, ఇంకా దగ్గరికి వెళ్ళాను. మూడోసారి అలా నన్ను పాస్ చేస్తే అంటే నేను ఇంకా ఉత్సుకత చేస్తే 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 అంటే అప్పుడు అంటాడు దేవునితో, అలా నన్ను పాస్ చేస్తే 116 నీకే. ఎంతంట? 116. 116 అంటే మీకు తెలుసా? 116 అంటే ఒక 100 రూపాయల నోటు, ఒక 10 రూపాయల నోటు, 6 రూపాయల చిల్లర, అది 116 అంటే అంటే వీడి కోసం ఆయన అంత రిస్క్ తీసుకుంటే ఇప్పుడు వాడు దేవునికి ఇచ్చేది ఎంత? 116. ఎగ్జామినేషన్ ఫీజు 600 కట్టాడు, సబ్జెక్ట్ 100 చొప్పున. సబ్జెక్ట్కి 100 చొప్పున ఎగ్జామ్ ఫీజే 600 కట్టి చేస్తుంది. నీకోసం ఇంత రిస్క్ తీసుకొని నిన్ను పాస్ చేస్తే 116. ఎంత దారుణం ఇది. అంటే ఇప్పుడు ఆయనకు అన్నీ ఉండి ఆ 100 రూపాయల నోట్ ఒకటే తక్కువైనట్టు. ఇప్పుడు మీకు అర్థమైందో లేదో మ్యాటర్. ఆ 100 కూడా ఆయనకు దొరకాలంటే 6 సబ్జెక్టులో వీడు పాస్ అవ్వాలి. పొర్రపాటున 5 పాసే, 1 డిగ్రీ అనుకోండి, ఆ 100కు కూడా దిక్కులేదు ఇప్పుడు. అది పరిస్థితి. అంటే అర్థం ఏంటి? నువ్వు నన్ను పాస్ చేస్తే అప్పుడు నేను నీకు 100 ఇచ్చుకొందును. నీవు నా తట్టు తిరిగితే నేను నీ తట్టు తిరుగుదును. అది వీడి స్టైల్. ఎందుకు చెప్తున్నాను ఇదంతా? దేవుడా, నీకంటూ నా జేబులో నుంచి ఒక 100 రావాలంటే ముందు నాకేదైనా నువ్వు చెయ్యి. ఇక్కడ నాకేదైనా నువ్వు చేస్తే నేనేదైనా నీకు చేస్తాను. ఇలాగనే ఉంటాయి. ఒక చంటోడు గురించి మీతో మాట్లాడాను అంతే. ఉదయం లేచి పడుకున్నంత వరకు ఎప్పుడైనా మనం పొరపాటున ప్రార్థన చేస్తే మన ప్రార్థన విన్నపాలు, ప్రేయర్ రిక్వెస్ట్లు అంతా ఇలాగనే ఉంటుంది చూడండి. ఇలాగనే ఉంటుంది చూడండి. 10th అయితే ఒక రేటు, ఇంటర్కి అయితే ఒక రేటు, డిగ్రీకి అయితే ఒక రేటు, ఉద్యోగానికి అయితే ఒక రేటు, పాప పెళ్ళికి అయితే ఒక రేటు, ప్రమోషన్కి అయితే ఒక రేటు. అంత రేట్లు ఇవన్నీ. జబ్బు నయమైతే ఒక రేటు. దేవుని దగ్గరకు వచ్చి బేరాలు పెట్టి నువ్వేదైనా నాకు చేస్తే ఇది కాస్త నీకు ఇస్తానంటాడు దేవుని దగ్గరకు వచ్చి. అక్కడ దేవుడు ఏమంటున్నాడు? మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదును అని దేవుడు అంటే, నో, అది బాగలేదు, నువ్వే మా తట్టు తిరుగు, అప్పుడు మేము మీ తట్టు తిరగాలో లేదో చూస్తాను. నువ్వు రానన్నా అప్పుడు నేను వస్తాను నీ దగ్గరికి. లేదో నువ్వే మెట్టు దిగి రా, ఏదైనా చెయ్యి. ఆనాటి నుండి ఈనాటి వరకు ప్రజల పరిస్థితి అదే. మీ పితరుల నాట నుండి మీరు నా కట్టడలను గైకొనక వాటిని త్రోసివేసితిరి. అయితే మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎప్పుడు దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేసినా ఏదో చేయాలి, ఏదో చేయాలి, ఏదో చేయాలి. నువ్వు చేస్తూనే ఉండు, నేను తింటూనే ఉంటాను. నువ్వు చేస్తూనే ఉండు, నేను చూస్తూనే ఉంటాను. నేనుగా నీ కోసం చేసేదేం లేదు.
నువ్వు ఇస్తూనే ఉండు, నేను తీసుకుంటూనే ఉంటాను. మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవీయగా అడుగుతున్నారు ఇప్పుడు ప్రశ్న దేవునిని, మేము దేని విషయంలో తిరుగుదుము? ఇది 7వ ప్రశ్న దేవునికి. మొత్తం 10 ప్రశ్నలు, 10 ప్రశ్నలలో దేవునికి ఎదురవుతున్న 7వ ప్రశ్న, మేము దేని విషయంలో తిరుగుదామని మీరందరూ. అప్పుడు అంటున్నాడు దేవుడు, మానవుడు దేవుని యొద్ద దొంగిలునా? అడిగారుగా ఏ విషయంలో తిరగాలని, ఏ విషయంలో తిరగాలని మీరు అడిగారుగా. సౌండ్. మానవుడు దేవుని యొద్ద దొంగిలునా? అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దొంగలయ్యారు మీరు, నా యొద్ద దొంగిలించారు మీరు. అప్పుడు వాళ్ళు అడుగుతున్నారు నెక్స్ట్ ప్రశ్న, దేని విషయములో మేము నీ యొద్ద దొంగిలితిమి? ఇది 8వ ప్రశ్న. ఇది 8వ ప్రశ్న దేవునికి. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితిమి? అప్పుడు అంటున్నాడు, 10వ భాగమును ప్రతిష్ఠితార్పణలను ఈయక దొంగిలితిరి. ఈయక దొంగిలితిరి. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలుచునే ఉన్నారు, మీరు శాపగ్రస్తులై ఉన్నారు. 10వ భాగం, 10వ భాగం ఇది ఇవ్వకుండా మీరు దొంగిలుచునే ఉన్నారు. పాత నిబంధన ఇది. పాత నిబంధనలో 10వ భాగాలు ఇవ్వమని ఇశ్రాయేలీయులకు దేవుడు ఒక నియమాన్ని పెట్టాడు. ఎక్కడ? లేవియాకాండం 27వ అధ్యాయం. లేవియాకాండము 27వ అధ్యాయం 30 నుంచి 32 వచనములు మీరు రాసుకోండి. 30 నుంచి 32, 30 మాత్రం చదువుతున్నాను ముందుగా. 30, భూధాన్యములలోనేమి వృక్ష ఫలములలోనేమి భూఫలములన్నిటిలో 10వ భాగము యెహోవా సొమ్ము, అది యెహోవాకు ప్రతిష్ఠితమగును. 10వ భాగము అది నాది అన్నాడు దేవుడు, అది నాది. ఎందుకు ఈ 10వ భాగం? ఎవరి కోసం ఈ 10వ భాగం? సంఖ్యాకాండము 18వ అధ్యాయం. సంఖ్యాకాండము 18వ అధ్యాయం 21 నుండి 24 వచనములు రాసుకోవాలి మీరు. 21 నుండి 24 వచనములు. 21 ముందుగా, ఇదిగో లేవీయులు చేయు సేవకు అనగా ప్రత్యక్షపు గుడారము యొక్క సేవకు నేను ఇశ్రాయేలీయుల యొక్క 10వ భాగములన్నిటినీ వారికి స్వాస్థ్యముగా ఇచ్చి తిని. ఇది లేవీయులకు. ఎందుకు లేవీయులకు? ఎందుకు లేవీయులకు? వారు చేయు సేవ, ప్రత్యక్షపు గుడారము యొక్క సేవ, నా మందిర సేవ. నా మందిర సేవలో వారు సేవ చేయు వారు గనుక వారికి జీవన పోషణ కోసం మీరు మీ రాబడిలో 10వ భాగాలు అక్కడివ్వాలి. అదే వారికి స్వాస్థ్యం. 24వ వచనం. అయితే ఇశ్రాయేలీయులు యెహోవాకు ప్రతిష్టార్పణముగా అర్పించు 10వ భాగములను నేను లేవీయులకు స్వాస్థ్యముగా ఇచ్చి తిని. లేవీయులు ఏం చేయాలి? నా మందిర సేవ చేయాలి. నా మందిర సేవ అక్కడ జరగడానికి ప్రజలు సపోర్ట్ చేయాలి. ప్రజలు ముందుకు రావాలి. నా మందిర సేవ ఆగకుండా చూసే బాధ్యత ప్రజలది. నెహెమ్యా గారి కాలంలో కూడా దేవుని సేవ కొరకు మనము 10వ భాగాలు ఇవ్వాలి అని డిసైడ్ అయిపోయారు. నెహెమ్యా గ్రంథం 10వ అధ్యాయం. ప్రజలు ప్రాకారము కట్టబడిన తరువాత వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు ఒక్కసారి చూద్దాం. నెహెమ్యా గ్రంథము 10వ అధ్యాయము మీరు 32 నుంచి 39 వచనములు రాసుకోవాలి. 32 నుండి 39 వచనములు రాసుకోండి.
నేను డైరెక్ట్గా 37 నుంచి చదువుతున్నాను. ఇదియుగాక మా పిండిలో ప్రథమ ఫలము, ప్రతిష్టార్పణముల, సకల విధమైన వృక్షముల ఫలములు, ద్రాక్షారసము, నూనె మొదలైన వాటిని మా దేవుని మందిరపు గదులలోనికి యాజకుల యొద్దకు తెచ్చినట్లుగాను, మా భూమి పంటలో 10వ వంతును లేవీయుల యొద్దకు తీసుకుని వచ్చినట్లుగా, ప్రతి పట్టణములోనున్న మా పంటలో 10వ వంతును ఆ లేవీయులకు ఇచ్చినట్లుగా నిర్ణయించుకుంటిమి. లేవీయులకు 10వ వంతుని ఇవ్వాలి. అదే కదా సంఖ్యాకాండంలో చూసినది మనం. ధర్మశాస్త్రంలో అది రాయబడి ఉన్నది కనుక ఆ ప్రకారంగా మన జీవితంలో దాన్ని నెరవేర్చాలని నెహెమ్యా గారి కాలంలో వారు ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు. ఏ నెహెమ్యా గారి కాలంలో అయితే 10వ భాగాలు లేవీయులకు ఇవ్వాలని వారు నిర్ణయించుకున్నారో, అదే నెహెమ్యా గారి కాలంలో వాళ్ళు ఎలా 10వ భాగం ఇవ్వకుండా వాళ్ళు ఆపేశారో చూద్దాం. 13వ అధ్యాయం నెహెమ్యా 13:10 నుంచి 14. 10వ భాగాలు ఇవ్వకపోతే పాత నిబంధనలో జరిగే పరిస్థితి మీకు అర్థం కావాలి. నెహెమ్యా గ్రంథం 13:10 నుంచి 14. మరియు లేవీయులకు రావలసిన పాళ్ళు వారికి అందకపోవుట చేత సేవ చేయు లేవీయులను గాయకులను తమ పొలములకు పారిపోయిరని నేను తెలుసుకొని అధిపతులతో పోరాడి దేవుని మందిరమును ఎందుకు లక్ష్య పెట్టలేదని అడిగి వారిని సమకూర్చి తమ స్థలములలో ఉంచి తిని. ఏం జరిగింది అక్కడ? నెహెమ్యా గారు ఉన్నంత కాలం 10వ భాగాలు ఇస్తామని చెప్పిన తర్వాత ఆ కొద్ది కాలం ఏదో ఇచ్చుకున్నారు. కానీ నెహెమ్యా గారు కొద్ది బ్రేక్ తీసుకొని షూషను కోటకు వెళ్ళి రాజుగారి దర్శనం చేసుకొని తిరిగి వచ్చేసరికి ఈ మధ్య కాలంలోనే ఇవ్వవలసిన 10వ భాగాలు ఇవ్వకుండా ప్రజలు బిగ్గపడితే, లేవీయుల పోషణ అక్కడ ఆగిపోతే ఇక బ్రతకడం మాకు ఎలా అని చెప్పి మందిర సేవను ఆపి లేవీయులు మందిరాన్ని వదిలేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. పాత నిబంధనలో ప్రజలు 10వ భాగాలు ఇవ్వకపోతే లేవీయులు బ్రతకడానికి అవకాశం లేదు. అందుకే పోషణ కోసం వాళ్ళు బయటికి వెళ్ళి పనులు చేసుకోవడానికి వెళితే ఆగిపోయింది అక్కడ దేవుని పని. దేవుని పని ఆగిపోయినా పర్లేదు, మేము మాత్రం ముందుకు రాకూడదు అన్నదా ఆలోచన ప్రజలది. అదే కనపడుతున్నది ఇక్కడ. మలాకి గారి కాలంలో కూడా అదే కనపడుతుంది. నెహెమ్యా గారి కాలంలో ఏదైతే కనిపించినదో మలాకి గారి కాలంలో అదే కనపడుతుంది. అదే ఆరోపణ మళ్ళీ వీళ్ళ మీదకి వస్తున్నది. ఏమని? మానవుడు దేవుని యొద్ద దొంగిలించునా? అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితమని మీరందరూ 10వ భాగమును ప్రతిష్ఠితార్పణలను ఇయ్యక దొంగిలితిరి. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలిచి ఉన్నారు. మీరు శాపగ్రస్తులై ఉన్నారు. మీరు శాపగ్రస్తులై ఉన్నారు. మీరు అడుగక ముందే ఈ సృష్టినంతటిని మీకోసము కలుగజేసి, అడుగక ముందే మీకోసం మీకు అవసరమైన వాటన్నిటినీ సృష్టినంతటిని కలుగజేసి మీకోసం నేను చేసినది నా పని అని నేను అనుకున్నప్పుడు నా పనిని మీరెందుకు మీ పని అనుకోవడం లేదు? ఎందుకు ఇవ్వమన్నాడు 10వ భాగాలు పాత నిబంధనలు? అది సేవకులకు సపోర్ట్. అది ఆ ఆధారముతో నా మందిర సేవను వారు చేయాలి, మందిర పనిని జరిగించాలి. నా పని జరగాలంటే ప్రజలారా మీరు ముందుకు రావాలి. అది దేవుడు నేర్పిస్తున్నాడు అక్కడ. నేను ఎప్పుడు ఆశ్చర్యపోతాను కొన్ని విషయాలు. ఇంత మహావిశ్వాన్ని కలుగజేసిన దేవుడు తన కొరకు ఒక పరిశుద్ధ స్థలాన్ని, తన కొరకు ఒక ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించడం అనే ఒక చిన్న ప్రాజెక్ట్ అన్నది తన ప్రజలకిచ్చాడు. ఇంత సర్వసృష్టిని కలిగించిన దేవుడు ఒక చిన్న గుడారాన్ని ఆయన అనుకుంటే ఎంతసేపు అది, కానీ ఆయన చేయలేదు. మీరు చేయాలి, మీరు చేయాలి. మోషే, నా కొరకు ఒక పరిశుద్ధ స్థలాన్ని నిర్మించే ఒక ప్రాజెక్ట్ నీకు ఇస్తున్నాను. దాని కొరకు అర్పణలు ప్రజలు తీసుకొని రావాలి. ఉదయమో నిన్ననో చూపించాను. నిర్గమకాండం 25. నిర్గమకాండం 25వ అధ్యాయం మొదటి వచనము నుండి చూద్దాం. యెహోవా మోషేకి ఇలాగు సెలవిచ్చెను, నాకు ప్రతిష్టార్పణ తీసుకొని రండని ఇశ్రాయేలీయులతో చెప్పుము. మనఃపూర్వకముగా అర్పించు ప్రతి మనుష్యుని యొద్ద దానిని తీసుకొని రావాలి, దాన్ని తీసుకోవాలి. ఏం చేయాలి? వారు తెచ్చే అర్పణలతో, వారు తెచ్చే కానుకలతో, వారు తెచ్చే వస్తువులతో. ఏంటి అర్పణలు? 3వ వచనం 4వ వచనం.
బంగారం, వెండి, ఇత్తడి, నీల, ధూమ్ర, రక్తవర్ణములు, సన్నపు నార, మేక వెంట్రుకలు, ఎరుపు రంగు వేసిన పొట్టేల తోళ్ళు, సముద్రవత్సల తోళ్ళు, తుమ్మకర్రలు, ప్రదీపమునకు తైలం, అభిషేక తైలమునకు, పరిమళ ద్రవ్యముల ధూపమునకు, సుగంధ సంభారములు, లేత పచ్చలు, ఏ పోదుకును, పతకమునకును, చెక్కు రత్నములనునవే. ఇవన్నీ వాళ్ళు తెస్తే నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మించాలి. ఒక చిన్న స్థలం అది. ఆ చిన్న స్థలము నా కోసం మీరు కట్టాలి. అవసరమైన వస్తువులన్నీ మీరే తీసుకొని రావాలి. అది నేను చూడాలి. నా దేవుని పని అని మనస్ఫూర్తిగా రావాలట ప్రజలు. అది దేవుడు కోరుకుంటున్నాడు. ఇది నా దేవుని పని అని మనస్ఫూర్తిగా రావాలట. మనస్ఫూర్తిగా, మనఃపూర్వకముగా. ప్రతి తరములో అదే కోరుకుంటున్నాడు దేవుడు. ఆయన లేనోడేం కాదు. ఆయన పేరే ఉన్నవాడు. ఉన్నవాడు ఎప్పటికీ ఉండేవాడనే కాదు, అన్నీ ఉన్నవాడు కూడా. కానీ తన ప్రజలలో దేవుడు తన తత్వాన్ని చూడాలనుకుంటున్నాడు. మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. మరి దేవుని తత్వం ఏంటి? దేవుని తత్వం ఇచ్చుతత్వం. దేవుడు ఇచ్చువాడు. దేవుడు ఇచ్చువాడు. ఇప్పుడు తన పోలిక ఎవరిలో చూడాలనుకుంటున్నాడు చెప్పండి? తన పిల్లలలో. యేసుప్రభు ఏం చెప్పాడు? పుచ్చు కొనుట కంటే ఇచ్చుట ధన్యం. నా పిల్లలు నా కోసం ఇచ్చువారిగా ఉండాలి. మీరు అడగొచ్చు, అదేంటండి అన్నీ ఉన్నోడు మళ్ళీ ప్రజల దగ్గర అడగడం ఏంటండి అని మీరు అనొచ్చు. అప్పుడు నేను అంటాను, ఏ రోజైనా మీ పిల్లలకి మీరు స్వీట్ బాక్స్ కొన్నారా అని అడుగుతున్నాను. మనలో మాట చెప్పండి. మీ ఇంట్లో మీ పిల్లలకి ఒక బిస్కెట్ ప్యాకెట్టో ఒక స్వీట్ బాక్సో కొన్నారా లేదా? అప్పుడు మీరు అంటారు కొన్నాము. అయితే ఏంటి అని అంటారు. అక్కడే ఉంది అసలు కథ. మిఠాయి బండారులో 1 కిలో స్వీట్ కొని బాక్స్ తీసుకొని వచ్చి ఎవరి చేతిలో పెడతారు మీరు? అరకిలోనో కిలోనో ఎవరి చేతిలో పెడతారు? నీ కొడుకు చేతిలోనో మీ బిడ్డ చేతిలోనో పెడతారు. పెట్టిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారో చెప్పనా? బాక్స్ ఓపెన్ చేసి స్వీట్లు వాడి చేతిలో పెట్టి ఇప్పుడు అడుక్కుంటారు వాడి దగ్గర. ఎప్పుడైనా చేశారా లేదా చెప్పండి? చేశారు కదా. ఇప్పుడు అడుగుతారు, నాన్న నాకు ఒక్కటివ్వవా, ఒక్కటివ్వవా. నేను అడుగుతున్నాను, అంత కర్మ ఎందుకు? నువ్వే 1 పావు కిలోనో 1 కిలోనో కొట్టేసి తినేసి రావచ్చుగా, మెక్కి రావచ్చుగా. అక్కడి నుంచి ఇంత మోసుకొని వచ్చి అది తెరిచి వాడి చేతిలో పెట్టి వాడిని మళ్ళీ చేతులు చాచి అడగడం ఏమైనా బాగుందా? ఏం చెక్ చేయాలనుకుంటున్నారు ఇక్కడ? స్వీట్లన్నీ వాడి చేతిలో పెట్టి నువ్వు అడగగానే అలా తీసి నాన్న తీసుకో అని అంటే అది తీసుకొని మళ్ళీ మీరేం తినరు, అది కూడా వాడి నోట్లోనే పెడతారు మళ్ళీ. ఎందుకు? నా బిడ్డ నేను అడగగానే చెయ్యి చాచి ఇచ్చాడు. తృప్తి, తృప్తి. ఎందుకంటే నీ కొరకు వాడు ముందుకు రావడంలో నీపై వాడికున్న ప్రేమను నువ్వు ఆస్వాదించాలనుకుంటావు. పడుకున్న తండ్రి లేవగలడు. పడుకున్న తండ్రి తనంతకు తానుగా లేవగలడు. 4 ఏళ్ల కొడుకు 5 ఏళ్ల కొడుకు వచ్చి నాన్న లే అంటాడు. నేను లేవలేనురా, హెల్ప్ చేయవా అంటాడు. అప్పుడు ఈ మైక్ టైసన్ గాడు అలా ఎత్తుతాడు నిన్నెత్తుతాడా? వాడు ఎత్తగానే అలా లేస్తావు నువ్వు. ఎందుకు? వాడి కళ్ళల్లో నువ్వు ఆనందం చూడాలి. అదొక్కటే కాదు, నన్ను లేపడానికి వాడు వచ్చి అలా సహాయం చేశాడు. వావ్, నేనంటే ఇష్టం. కొంతమంది చిన్నపిల్లలు ట్రైసికిల్ దొక్కుతుంటారు ఇంట్లో. ట్రైసికిల్ తెలుసు కదా మీకు? చిన్నపిల్లలు కొన్ని సందర్భాలలో ముందు ఒక సీటు వెనకలో ఒక సీటు ఉంటుంది. కొంతమంది పిల్లలు ఏమంటారు చెప్పనా? నాన్న కూర్చో అంటారు. నాన్న కూర్చో. ఎక్కడికి? దేంట్లో కూర్చోవాలి నాన్న?
ఎక్కడ కూర్చోలేదు నాన్న. అవన్నీ చూస్తుంటే తల్లిదండ్రులు ముగ్ధులైపోతుంటారు. అలాగే దేవుడు నా పని కోసం ప్రజలు అలా ముందుకొస్తే అది చూడాలనుకుంటున్నాడు. ఒక తండ్రిగా చూసి ఆయన పట్ల మనకున్న ప్రేమను మనం వెల్లడిపరుస్తున్నప్పుడు దానిని ఆస్వాదించాలనుకుంటున్నాడు. కానీ వీళ్ళేమైపోయారు? ఇక్కడ దొంగలైపోయారు. అవునా? దొంగలైపోయారు. మళ్ళీ అందరూ దేవుడనే అంటారు, అందరూ దేవుడనే మొక్కుతారు, మళ్ళీ ఆయన్ని అందరూ భక్తులే. కానీ భక్తులు ఆయన కంటికి భక్తుల్లా కనపడట్లా. ఎలా కనపడుతున్నారు? దొంగల్లా. అందుకే ఈ భాగానికి టైటిల్ దేవుని ఎడల, దేవుని ఎదుట దొంగలైన భక్తులు. అదే ఈ భాగానికి పేరు. దేవుని ఎదుట దొంగలైన భక్తులు. దేవుని ఎదుట నువ్వు భక్తుడివా దొంగవా? నువ్వు అంటున్నావు నేను భక్తుడనని, ఆయన అంటున్నాడు నువ్వు దొంగవని. ఎలా నేను దొంగను? ఆయన పని కోసం నువ్వు ముందుకు రావట్లేదు, ఆయన పని కోసం నువ్వు చెయ్యి చాచట్లేదు. అలా నువ్వు దొంగవవుతున్నావు. వాళ్ళు అనొచ్చు, కరువు కాటకాలతో బాధపడుతున్నామండి, ఇవ్వడానికి మా దగ్గర ఏమీ లేదు, అందుకే ఇవ్వలేకపోతున్నాం అనొచ్చు. నేను చెప్పాను ఇంతకుముందు, వీళ్ళ పరిస్థితి ఎలా ఉంది? కరువుతో భయంకరంగా అల్లాడిపోతున్న మేము మళ్ళీ కొంత తీసుకొని వచ్చి దేవునికి ఇవ్వడానికి మా దగ్గర ఏమీ లేదే. ఈ లేని స్థితిలో మేమేమి తీసుకొని రాగలమని అనొచ్చు. ఇప్పుడు అసలు పాయింట్ చెబుతాను. అన్నీ ఉన్నప్పుడు నువ్వు ఇస్తే గొప్పేంటి దేవునికి? ఏమీ లేనప్పుడే నువ్వు ముందుకు రావాలి, ఏమీ లేనప్పుడే ఉన్నంతలోనూ ముందుకు రావాలి. ఆ కానుకే గొప్పదవుతుంది. అర్థం చేసుకుంటున్నారా? ఇంట్లో ఏమీ లేకున్నా ఎన్ని సాధించట్లేదు మనం, మన దగ్గర ఏమీ లేకున్నా ఎన్ని పనులు జరగట్లేదు మనకు. చెప్పండి, ఏమీ లేదని తినడం మానేసామా? ఏమీ లేదని పిల్లలను బడులకు పంపడం మానేసామా? ఏమీ లేదని అద్దెలు కట్టడం మానేసామా? ఏమీ లేదని కరెంటు బిల్లులు కట్టడం మానేసామా? ఏమీ లేదు అనుకుంటేనే చిట్టీలు కట్టేస్తే, లోన్లు కట్టేస్తే అంత ఉద్ధరించేస్తున్నాం మనం, ఏమీ లేదని చెప్పుకుంటూ. కానీ దేవుని పని వచ్చేసరికి ఏమీ లేదండి. మళ్ళీ ఎప్పుడు వస్తావు ముందుకు? అన్నీ దేవుడు ఏదైనా సహాయం చేస్తే, దేవుడు నన్ను దీవిస్తే, దేవుడు నన్ను బ్లెస్ చేస్తే, దెన్ ఐ విల్ కమ్. అన్నీ ఉండగా నువ్వు ఇస్తే అది విలువైనది కాదు. ధనవంతులు విస్తారంగా కానుక పెట్టెలో కానుకలు వేయిచుండగా ఎవరి కానుక గొప్పదైంది చెప్పండి? పేద విధవరాలి కానుక. ఎంతోమంది ఎంతో వేస్తుంటే ఎవరిని పట్టించుకోవట్లేదు అక్కడ యేసుప్రభు. ఒక పేద విధవరాలు వేసిన 2 కాసుల గురించి శిష్యులను పిలిచి చెబుతున్నాడు. శిష్యులను పిలిచి ఏమని? అందరికంటే గొప్పది ఈవిడ వేసిన కానుకనే. ఉన్నది కనుక ఇచ్చారు వాళ్ళు, లేకున్నా ఇచ్చింది ఈవిడదే గొప్ప కానుక. ఏమంటున్నాడు దేవుడు? ఉన్నప్పుడు కాదు నువ్వు రావాల్సింది, లేనప్పుడు కూడా రావాలి. అప్పుడు నీకు నా పట్ల ఉన్న ప్రేమ ఏంటో నీకు కనబడుతుంది. కొడుకుకి దెబ్బ తగిలింది, కొడుకుకు జబ్బు వచ్చింది, కొడుకుకు యాక్సిడెంట్ అయింది, ఇంట్లో ఏమీ లేదని ఇంట్లో ఉంటామా? ఏదో ఒకటి చేసి వాడిని హాస్పిటల్ తీసుకొని వెళ్ళము, ఏదో ఒకటి చేసి వాడికి ట్రీట్మెంట్ ఇప్పించము, ఏదో ఒకటి చేసి వాడి ప్రాణాన్ని కాపాడము. అది ప్రేమ. మరి దేవుని పట్ల నీకున్న ప్రేమ ఎలాంటిది?
నువ్వు దశంభాగం పాత నిబంధన గురించి మాట్లాడుతున్నా. నువ్వు దశంభాగం తీసుకొని రాకపోతే లేవీలు సేవ చేయట్లా, అక్కడ సేవ చేయలేకపోతున్నారు. అక్కడ వాళ్ళు సేవ చేయడం మానేస్తే ఆగేది దేవుని పని అక్కడ. ఈరోజు కూడా మన కళ్ళ ముందు ఎన్నో దేవుని కార్యక్రమాలు కనబడుతుంటాయి. నేను చాలా చోట్లకి మీటింగ్స్కి వెళ్ళినప్పుడు పెట్టిన వాళ్ళే మీటింగ్స్ పెడుతుంటారు. మొదటి మీటింగ్ వాళ్ళే, రెండో మీటింగ్ వాళ్ళే, మూడో మీటింగ్ వాళ్ళే. వచ్చి వెళ్ళిపోతున్న వాళ్ళు ఏంటో చెప్పనా, ఎవరో పెడితే వచ్చి కూర్చొని వెళ్ళిపోతారు అంతే. వెళ్ళేటప్పుడు మాత్రం పెట్టిన వాళ్ళకి ఏమని చెప్తారు చెప్పినా, బాగా పెట్టారు బ్రదర్, ఇంకొకసారి పెడితే మళ్ళీ ఫోన్ చేయండి వస్తానంటాడు అంతే. ఇంకొకసారి వాళ్ళు పెడితే నువ్వు వస్తావు, మళ్ళీ పోనీ వస్తావు సెకండ్ టైం. మరి మూడోసారి సంగతి ఏంటి? మూడోసారి కూడా దేవుడే, వాళ్ళనే దేవుడు వారికి ఆ ధన్యతనిచ్చాడు. మరి డైలాగులకు తక్కువేం లేదు. మరి ఇంకొకసారి పెడితే నాకు ఫోన్ చేయి, నేను వస్తాను, నేను కూర్చుంటాను అనేది కాదు. 2 సార్లు నువ్వు వచ్చిన తర్వాత మూడోసారి కనీసం నువ్వేం చెప్పాలి? మూడోసారి ఏం చెప్పాలి? ఏమండి ప్రతిసారి మీరు ఎలా పెడతారు, భారం కదా, ఈసారి మీరు పెట్టాలని కూడా చెప్పండి. నా వంతు సహాయం నేను చేస్తాను. వస్తారా? అబ్బేరా, దేవుడు పెట్టే బాధ్యత, ధన్యత వాళ్ళకి ఇచ్చాడు, కూర్చుండే ధన్యత నాకు ఇచ్చాడు. స్తోత్రం. పెట్టేవాడు పెట్టి చావాల్సిందే, వచ్చేవాడు మాత్రం ఎప్పుడు ముందుకు రాడు. ఎందుకంటే ఇశ్రాయేలీయుల గురించి మాట్లాడుతున్నప్పుడు ఎంత దొంగలు వీళ్ళు అనుకుంటుంటాం. నమస్కారం వాళ్ళే కాదు, మళ్ళీ రెండోసారి నమస్కారం వాళ్ళే కాదు, మనము కూడా కళ్ళ ముందు దేవుని కార్యక్రమాలు కనబడుతున్నా ముందుకు రాలేని పరిస్థితి. హైదరాబాద్, కర్నూలు, అనంతపురం, గుంటూరు, చిలుకలూరుపేట ప్రాంతాలలో దేవుని సేవకుల శిక్షణ సదస్సులు జరుగుతున్నాయే. జరుగుతున్న కార్యక్రమాన్ని నిర్వహించే నిర్వాహకులు ఎవరో చెప్పనా? అన్నీ ఉన్నవాళ్ళు కాదు, ఏమీ లేని వారే. ఏమీ లేని వారు నెలల తరబడి పెడుతున్నా వచ్చి కూర్చొని వెళ్ళిపోతున్నారే చాలామంది. కానీ లేమిలో వారు చేస్తున్న ఈ పరిచర్యలో మా వంతు సహకారం ఇవ్వాలని ముందుకొచ్చేవాళ్ళు చాలా తక్కువ. అన్ని చోట్ల ఇదే. ప్రియులారా, దేవుని పని కోసం మనం ముందుకు రావాలి. దేవుని పని కోసం మనం కదలాలి. ఉన్నప్పుడు ఇవ్వడం కాదు, లేనప్పుడు కూడా ముందుకు రావాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 1 నుంచి 5 వచనములు. 1 నుంచి 5. సహోదరులారా, మాసిదోనియ సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియజేయుచున్నాను. ఎలాగనగా వారు బహుశ్రమ వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను, ఎవరంట వాళ్ళు? నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. ఈ కృప విషయములోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయములోను మనపూర్వకముగా మమ్మల్ని వేడుకొనొచ్చు. వారు తమ సామర్థ్యము కొలదియే గాక సామర్థ్యము కంటే ఎక్కువగా తమంతర తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను. ఇదిగాక మొదట ప్రభువునకును దేవుని చిత్తము వలన మాకును తమ్మును తామే అప్పగించుకొనిరి. ఇంత చేయుదురని మేము అస్సలు అనుకోలేదు. ఇచ్చేవాడు కూడా ఎలా రావాలో చెబుతున్నాడు. 9వ అధ్యాయం 2వ కొరింథీ 9వ అధ్యాయం 5వ వచనము చూద్దాం. 5. కావున లోగడ ఇచ్చేదమని మీరు చెప్పిన ధర్మము పిసినితనముగా ఇయ్యక ధారాళముగా ఇయ్యవలెనని చెప్పి సహోదరులు మీ యొద్దకు ముందుగా వచ్చి దాన్ని జమ చేయుటకై వారిని హెచ్చరించుట అవసరమని తలంచితిని. కానీ ఇచ్చేటప్పుడు ఎలా ఇవ్వాలి? 7వ వచనం, సణుగు కొనకయు
బలవంతముగా కాకయు ప్రతి వాడును తన హృదయంలో నిశ్చయించుకొనిన ప్రకారం ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును. తప్పదన్నట్టుగా ఇచ్చేవాడిని అస్సలు కేర్ చేయడు. అది అక్కడ పాయింట్. అక్కడ నువ్వు ఇవ్వడం కాదు, నువ్వు ఏ మనసుతో ఇస్తున్నావు అది ముఖ్యం. 10 మంది ఇస్తున్నారు కనుక నేను కూడా ఇవ్వకపోతే బాగోదు, లిస్టులో నా పేరు లేకపోతే పరువు పోద్ది అని ఇస్తే కాదు. అననీయ సప్పీరాలు కూడా ఇచ్చారు కానీ వర్కౌట్ అవ్వాలా. ఇవ్వలేదు అని కాదు, వీళ్ళిద్దరు కూడా ఇచ్చారు కానీ వాళ్ళు ఇచ్చిన మనసు మంచిది కాదు. ఉత్సాహముగా ముందుకొచ్చి ఇచ్చిన వాళ్ళు కాదు వీళ్ళు. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం 35వ వచనము చూద్దాం. 35 మీరు నీలాగు ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలెనని పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యమని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకము చేసుకొనవలెనని అన్ని విషయములలో మీకు మాదిరి చూపి తిని. రావాలి, ముందుకు రావాలి, ముందుకు రావాలి. ప్రియులారా, ఈ మనసు మనకుందా? దేవుని కొరకు దేవుని పని జరగడానికి మన పాత్ర అక్కడ ఉండాలి ఖచ్చితంగా. ఒక 1000 రూపాయల దేవుని పని ఉందనుకోండి, ఆ 1000 ఒకరే ఇవ్వడం కాదు, ఒకసారి ఇస్తారు, 2 సార్లు ఇస్తారు. కానీ ఆ 1000లో నీ పాత్ర ఎంత? నీ దగ్గర 1000 లేకపోవచ్చు, కానీ నీ వంతు ఒక 100 అయినా అక్కడుందా? 1000లో ఒక 100 కనీసం ఉందా? అది నేర్చుకోవాలి. రైట్. మలాకి గ్రంథం 3. ఈ జనులందరూ 9వ వచనం, నా యొద్ద దొంగిలుచునే ఉన్నారు, మీరు శాపగ్రస్తులై ఉన్నారు. నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. ఎక్కడికి తీసుకొని రావాలి? 10వ భాగాన్ని ఎక్కడికి తీసుకొని రావాలి? నా మందిరపు నిధి, స్టోర్ హౌస్, ట్రెజర్ హౌస్, నిధి అని అన్నాడు అక్కడ. మందిరపు నిధి. దీనిని బొక్కసం అని కూడా అన్నారు. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 26వ అధ్యాయం. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 26వ అధ్యాయము 20వ వచనము చూద్దాం. 20. కడకు లేవీయులలో అహియా అనువాడు దేవుని మందిరపు బొక్కసమును అన్నాడు. ప్రతిష్ఠితులకు వస్తువుల బొక్కసములను కాచువాడుగా నియమింపబడెను. మందిరపు బొక్కసం, మందిరపు నిధి, స్టోర్ హౌస్. స్టోర్ హౌస్. నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీనిని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాక్యములను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలను కుమ్మరించేదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఒక 2 వచనాలు చూద్దాం. ముందుగా, కానుకలు దేవుని కొరకు తీసుకొని వచ్చినప్పుడు వచ్చిన దీవెనలు పాత నిబంధనలు ఎలాగున్నాయో చూద్దాం. దినవృత్తాంతంలో 2వ గ్రంథము 31వ అధ్యాయము. హిజ్కియా గారు పిలుపునిచ్చినప్పుడు ప్రజలు తెచ్చిన కానుకల వలన మందిరము నిండినప్పుడు అక్కడ పరిస్థితి ఎలాగున్నదో చూద్దాం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 31వ అధ్యాయము 10వ వచనము చూద్దాం. దేవుని కొరకు ప్రజలు మనఃపూర్వకంగా ముందుకొచ్చినప్పుడు ఎలాంటి ఫలితం ఉన్నదో చూద్దాం. 10వ వచనం, యెహోవా మందిరములోనికి జనులు కానుకలను తెచ్చుట మొదలు పెట్టినప్పటి నుండి.
వినాలి జాగ్రత్తగా. యెహోవా మందిరములోనికి జనులు కానుకలను తెచ్చుట మొదలు పెట్టినప్పటి నుండి మేము సమృద్ధిగా భోజనము చేసినను చాలా మిగులుచున్నది. అదే దాని అర్థం. మీరు నా తట్టు తిరిగిన ఎడల, ఏమన్నాడు? నేను మీ తట్టు తిరుగుతును. నాకు మీరు ఇవ్వడానికి, నా పనికి మీరు ఇవ్వడానికి ముందుకొచ్చినప్పుడు తర్వాత మీ భవిష్యత్తు ఏంటో మీరు చూస్తారన్నాడు పాత నిబంధనలు. సామెతల గ్రంథం 3వ అధ్యాయం, సామెతల గ్రంథము 3వ అధ్యాయం 9-10 వచనములు చూద్దాం. 9-10 వచనములు. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమునిచ్చి యెహోవాను గణపరచుము. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును, నీ గ్రానుగులలో నుండి క్రొత్త ద్రాక్షారసము పైకి పొరలిపోరును. ఏంటర్థం? నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలం నీ ఆస్తిలో భాగమునిచ్చి యెహోవాను గణపరచమంటే నీవు నా తట్టు తిరిగిన ఎడల, అదే దాని అర్థం. నేను నీ తట్టు తిరుగుతున్నా. నా దగ్గరకు వచ్చేసరికి టైట్ అయిపోయింది నీకు. దేవుని దగ్గరికి ఎప్పుడు వచ్చిన మనిషి చాలా టైట్గా ఉంది బ్రదరు అంటాడు. ప్రశ్న, లూజ్ ఎప్పుడైతుంది బ్రదరు? లూజ్ కాదు అది. ఇంకా పోయేంతవరకు లూజ్ కాదు, పోయేంతవరకు టైటే. అలా చచ్చిపోతే లైట్ చూడలేవు నువ్వు. టైట్ టైట్ అని చచ్చిపోయావా, ఇక లైట్ చూడలేవు నీవు. దేవుడు లైట్, గాడ్ ఈజ్ లైట్. మలాకి 3:10 వచనం. దీని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాక్యములను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలను కుమ్మరించేదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఒక మాట చెప్తాను, ఒక మాట అడుగుతాను, నిజం చెప్పండి. మనం చాలాసార్లు ప్రార్థనలు చేసినప్పుడు కానీ విన్నప్పుడు కానీ ఈ మాట చాలాసార్లు విన్నాం కదూ. ఏమని? ప్రభువా నీ ఆకాశపు వాక్యములను విప్పి. చెప్పండి, నెక్స్ట్ ఏంటి? చెప్పండి. పట్టజాలనంత విస్తారంగా దీవెనలు కుమ్మరించు తండ్రి. నా ప్రశ్న పట్టజాలనంత ఎందుకు నీకు? పట్టేంత అడగొచ్చు కదా. పట్టజాలనంత అంటే కింద పడిపోద్ది, ఎవడు ఎరుక్కుంటాడు ఇప్పుడు దాన్ని? ఎవరు చేశారో ఫస్ట్. కానీ ప్రార్థన మనకేం అలవాటైందంటే, ఎవరైనా చేస్తే పదం బాగుంటే మనం ఎక్కిచ్చేస్తామంతే. ఇంతకు మొదట చేసిన ఆయన ఇప్పుడు ఎందుకు చేశాడు? ఆయన ఇది చదివాడు కనుక. ఏమనుంది మలాకిలో? ఆకాశపు వాక్యములను విప్పి పట్టజాలనంత విస్తారంగా దీవెనలు కుమ్మరిస్తానన్నాడు దేవుడు. అనగానే ఇదేదో బాగుందిరా, సూపర్గా ఉంది, రైట్, కమాన్ ప్రార్థనలో చెప్పేద్దాం. ప్రభువా ఆకాశపు వాక్యములను విప్పి పట్టజాలనంత. ఒక మాట చెప్తాను, దాని అర్థం ఏంటో ఇప్పుడు చెప్పాను అనుకోండి. ఇప్పుడు చెప్పబోతున్నా. ఆకాశపు వాక్యములను విప్పి పట్టజాలంత దీవెనలు కుమ్మరిస్తానని దేవుడు చెప్పాడే, దాని అసలు మీనింగ్ చెప్పాను అనుకోండి. ఇంకో జీవితంలో ఎప్పుడు చేయరు మీరు, నిద్రలో కూడా చేయరు. తెలియక చేశారు చాలాసార్లు, ఇది తెలియక చేశారు. అసలు అక్కడ ఆకాశపు వాక్యములను విప్పి పట్టజాలనంత విస్తారంగా దీవెనలు అంటే ఏంటో చెప్పునా? వాళ్ళు భయంకరమైన కరువుతో ఉన్నారు. విస్తారంగా విత్తినను కొద్దిగా కోయగలుగుతున్నారు. పంటలు పండట్లా. పంటలు ఎందుకు పండుటలేదు? వర్షాలు రావట్లేదు. వర్షాలు ఎందుకు పడుటలేదు? దేవుడు ఆకాశపు వాకిండ్లను మూసేశాడు అన్నాడు. నువ్వు ముందుకు రా నా కోసం. నీవు నా తట్టు తిరిగితే నేను నీ తట్టు తిరిగి ఆకాశపు వాకిండ్లను విప్పేదను. విప్పితే ఏమగును? చెప్పండి. విప్పితే ఏమగును? పట్టజాలనంత విస్తారముగా వర్షము దీవెన కుమ్మరింపబడును. మీ పంటలు పండును, మీ కడుపులు నిండును. అది అక్కడ పాయింట్. అక్కడ ఆకాశపు వాక్యములను పట్టజాలనంత అంటే అర్థం ఏంటో చెప్పనా? వర్షము. మొన్న 2 వారాలు దంచేసింది హైదరాబాద్ని, అవునా?
తట్టుకోలేక మొరపెట్టాం, ప్రభు ఆయన వర్షం వద్దని. నువ్వేంటి తెలియకోకుండా పట్టజాలనంత అంటే మునిగి చేద్దామనా? ఆయన పట్టజాలంతా గుమరించాడు అనుకోండి, ఇంక నువ్వు బతకలేవు. పట్టే అంత పడితేనే వరద బాధితులు పరిగెత్తున్నారు. ఇక పట్టజాలనంత అంటే మనకి ఈత రాకపోతే ఏంటి పరిస్థితి? అక్కడ చెప్పింది వాన గురించి, అక్కడ చెప్పింది వర్షం గురించి. పైపెచ్చు హైదరాబాదులో ఉండి పొరపాటున కూడా పట్టజాలనంత అనకండి, ఏదో బాగుంది కదా అని. ఎందుకంటే ముందే మనకు డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేదు. వర్షం కొద్దిగా పడినా నీళ్ళు ఎక్కడికి పోలేదు, లేక మనీళ్ళలోకి వస్తున్నాయి అవి. అంతేనా? ఎక్కడ చూసినా కబ్జా. 1970లో ఉన్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థను తెప్పించుకొని చూస్తున్నారు మంత్రి గారు ఇప్పుడు. ఆ రోజుల్లో ఇన్ని వరదలు ఎందుకు రాలేదు, ఇలాంటి వర్షాలు అప్పుడు పడినా హైదరాబాద్ ఎందుకు మునగలేదని పరిశీలిస్తే ఆ రోజుల్లో పడిన వర్షానికి పడిన నీటికి ఎక్కడికి వెళ్ళాలో రూట్ కనపడేదట. ఇప్పుడు కనపడట్లా. ఎందుకు? మెట్రో, ఇంకా బిల్డింగ్లు, ఎక్కడ చూసినా కూడా మొత్తం కబ్జా చేయబడితే నీళ్లు వెళ్ళాల్సిన చోట కూడా భవనాలు లేచిపోతే ఇంకెక్కడికి వెళ్తాయి నీళ్లు? భవనాల్లోకి వస్తున్నాయి. ఇప్పుడు నువ్వు ఇక్కడే ఉంటే నేను వస్తానంటున్నా నీళ్ళు. ఇప్పుడు చిన్న చిన్న వర్షాలకే హైదరాబాద్ మునుగుతుంటే నువ్వు మోకాళ్ళుండి ప్రార్థన చేస్తావా? ఏమని చెప్పండి? ప్రభువా ఆకాశపు వాకిలను విప్పి. ఒకప్పుడు విప్పాడు అక్కడ, ఆయన విప్పుతాడని తెలిసే నోహ ఓడ కట్టుకున్నాడు అక్కడ. అంతేనా? ఆయన విప్పితే తట్టుకోలేమండి, ఆయన విప్పితే తట్టుకోలేము. ఆదికాండం 7:11 ఏముంటుంది? ఆకాశపు తూములన్నీ ఆదినమందే విప్పబడేను. అప్పుడు ఏం జరిగాను? వైట్ వాష్, క్లీన్ స్వీప్, స్వచ్ఛ భారత్. మొత్తం ఓడలో ఉన్నోళ్ళు తప్ప. మన బ్యాడ్ లక్ ఏంటంటే దేవుడు మనలో ఎవరికీ చెప్పలేదు ఓడ కట్టుకోమని. ఓడ కట్టుకోమని ఎవరికైనా చెప్పాడా దేవుడు? పోనీ చెప్పింటే మీరు చెప్పండి. పట్టజాలనంతా ఓడా లేకబాయ్. వాననేమో అడుగుతున్నావు నువ్వు తెలియకుండా అమాయకంగా. పొర్రపాటున దేవుడు తదాస్తు అన్నాడు అనుకోండి, ఏంటి మన బతుకు? పట్టజాలనంతా విస్తారంగా దీవెనలు అన్నాడు అనుకోండి, దేవుడు ఆమేన్ అన్నాడు అనుకోండి, అయిపోయి కదా నీ జీవితానికి అదే చివరి ప్రార్థన. బైబిల్లో ఏదన్నా ఉంటే దేనికి ఉంది, దాని మీనింగ్ ఏంటి, దాని అర్థం ఏంటి, ఏమొద్దా? పోనీ అడిగావు బాగానే ఉంది, పట్టేంత అడగొచ్చుగా, వేస్ట్ ఎందుకు? పట్టజాలనంత అంటే చెప్పనా? అక్కడ మనుషులు అడిగింది కాదు, దేవుడు చెప్పాడు పట్టజాలంటే అంత విస్తారంగా గుమరిస్తారని. మనం దేవుని దగ్గరకు వస్తే ఎప్పుడు ఇలానే అడుగుతాం, ఎంత ఇచ్చినా ఉండదు మనకు. ప్రకృతి, వికృతి, మూడోదే కకృతి. దేవుని దగ్గరకు వస్తే కకృతి. ఏముందిలే దేవుడే కదా ఇస్తాడు, ఏం కాదు. ఆకాశపు వాక్యంలను విప్పి పట్టజాలనంత విస్తారంగా దీవెనలు అంటే ఆకాశపు మంచు కురియును, ఆకాశపు జల్లులు పడును, ఆకాశపు వర్షము పడును. జకర్యా గ్రంథం 8వ అధ్యాయము చూడండి. ఆకాశపు వాక్యంలను విప్పడం అంటే ఏంటో మీకు అర్థమవుతుంది. జకర్యా గ్రంథము 8వ అధ్యాయం 9 నుంచి 13 వచనాలు రాసుకోవాలి. 9 నుంచి 13, అందులో 12వ వచనం మాత్రం చదువుకుందాం. సమాధాన సూచకమైన ద్రాక్ష చెట్లు ఫలమిచ్చును, భూమి పండును, ఆకాశము నుండి మంచు కురియును. ఇప్పుడు కురియట్లేదు, భవిష్యత్తులో కురుస్తుంది. అది ఆకాశ వాక్యం విప్పడం అంటే. అది ఆకాశ వాక్యం నింపడం అంటే. హగ్గై గ్రంథం చూద్దాం, 1వ అధ్యాయం 10వ వచనం. కాబట్టి మిమ్మును బట్టి ఆకాశపు మంచు కురువకై ఉన్నది, భూమి పండకై ఉన్నది. ఆకాశపు మంచు కురువకై ఉన్నది, భూమి పండకై ఉన్నది. భూమి పండకపోతే కరువు పోవాలంటే భూమి పండాలి. భూమి పండాలంటే ఆకాశపు మంచు పడాలి. ఆకాశపు మంచు పడాలంటే ఆకాశపు వాకిళ్లను తెరవాలి. ద విండోస్ ఆఫ్ ద హెవెన్స్. ఆ సందర్భాలే వేరు. మీకు క్వశ్చన్ చెప్పనా? పాత నిబంధనలో దశమ భాగాలు ఇస్తే దీవెనలని చెప్పాడు.
ఇవ్వవలసింది దశమ భాగం, మీకు వచ్చేది దీవెనలు. బాగా విందాం జాగ్రత్తగా. ఇవ్వవలసినది దశమ భాగం, మీకు వచ్చేది దీవెనలు. మీరు ఇవ్వవలసింది దశమ భాగం, నేను ఇచ్చేది దీవెనలు. అది పాత నిబంధన. ఇప్పుడు క్రొత్త నిబంధన. క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఇక్కడ దశమ భాగం అనేది లేదు. ఇక్కడ మనమైనా కొత్త నిబంధనల కాలంలో ఉన్నాం. దశమ భాగం లేదు ఇక్కడ. దశమ 10వ వంతు లేదు ఇక్కడ. ఇక్కడ ఏముందో చెప్పనా? అవసరమైతే 20వ భాగం, అవసరమైతే 30వ భాగం, అవసరమైతే 40వ భాగం. దేవుని పని అక్కడ ఉండగా దాని అవసరతను బట్టి నువ్వు 10%కే ఫిక్స్ అవ్వకూడదు. ఇప్పుడు కొత్త నిబంధనలో అవసరాలను బట్టి 20%, అవసరమైతే 30, 40, 50, 60, అవసరమైతే శతమ భాగము కూడా. ఈరోజు మనము దశమ భాగం ఇచ్చే కాలంలో లేము, శ్రేష్ఠ భాగం ఇచ్చే కాలంలో ఉన్నాం. శ్రేష్ఠ భాగం. పాత నిబంధనలో దశమ భాగాన్ని చూసి మీరు కూడా దశమకు ఫిక్స్ అవ్వకండి. ఇక్కడ 10. కళ్ళ ముందు 500 పని కనపడుతోంది, నీ జేబులో ఆల్రెడీ 1000 రూపాయలు ఉన్నాయి. నువ్వు 100కు ఫిక్స్ అయిపోయావు అనుకో. జనరల్ చెప్తున్నా మీకు ఎగ్జాంపుల్. చేయగలిగే సామర్థ్యం ఉన్నా, చేయగలిగే స్థితిలో నీవున్నా, ముందుకు రాగలిగే పరిస్థితులు నీకున్నా, నువ్వు దశమకు ఫిక్స్ అయిపోయి సెటిల్ అయిపోకూడదు. ఇక్కడ కొత్త నిబంధనలో ఎలాంటి అర్పణలు ఉన్నాయో చూద్దామా? అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం, లేదా డైరెక్ట్గా వెళ్ళిపోదాం 4వ అధ్యాయానికి వెళ్ళిపోదాం. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయం 34వ వచనం. అపోస్తలుల కార్యములు 4:34. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి. దశమకు ఫిక్స్ అయిపోయిన వాళ్ళు కాదు వీళ్ళు. దశమకు ఫిక్స్ అయిపోయిన వాళ్ళు కాదు వీళ్ళు. అవసరమైన కొలది, అక్కర కొలది తెచ్చిపెడుతున్నారట ముందు. 36-37 వచనములు. 36-37 వచనములు అదే అధ్యాయం. కుప్రలో పుట్టిన లేవీయుడగు యోసేపు ఒకడు ఉండెను. ఇతనికి అపోస్తలుల హెచ్చరిక పుత్రుడని అర్థమిచ్చు బర్నబా అని పేరు పెట్టి ఉండిరి. ఇతడు భూమి గలవాడై ఉండి దానిని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టెను. పాత నిబంధనకు క్రొత్త నిబంధనకు మధ్య ఉన్న తేడా, పాత నిబంధనలో దశమ అని చెప్పాడు, ఇక్కడ అవసరమైతే శతమా అన్నాడు. అవసరాన్ని బట్టి నీ స్పందన ఉండాలి, అవసరాన్ని బట్టి నువ్వు ముందుకు రాగలిగే స్థితి ఉండాలి, ఆ మనసు నీకు ఉండాలి. 10%కి ఫిక్స్ అవ్వకండి మీరు. చాలామందికి పాత నిబంధనకి క్రొత్త నిబంధనకు ఉన్న తేడా తెలియకుండా పాత నిబంధనలో దశమ భాగము చూసి క్రొత్త నిబంధన కూడా దశమ భాగానికి ఫిక్స్ అయిపోయారు. అవసరత నీ కళ్ళెదురుగా ఎక్కువ కనపడుచున్నప్పుడు నువ్వు ముందుకు రాగలిగే స్థితి నీకున్న దశమకు నువ్వు ఫిక్స్ అయిపోతే కుదరదు. ఇక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాం ఈరోజు మనము? దేవుని వాక్యం వెదజల్లబడాలి. దేవుని వాక్యము వెదజల్లబడాలి, విస్తరించాలి. దేవుని వాక్యము వెదజల్లబడి విస్తరించాలి అని అంటే వెదజల్లుటకు ఈరోజు ధనం అవసరమై ఉన్నది. అవునా? వెదజల్లుటకు ఈరోజు ధన అవసరత ఉన్నది. ఆ అవసరతను ఎరిగి ముందుకొచ్చి వాక్యాన్ని వెదజల్లడానికి, వాక్యాన్ని విస్తరింపచేయడానికి ఈరోజు ఎవరెవరు ఎంతెంత ఆలోచిస్తున్నారు, ఎవరెవరు ఎంతెంత ఆలోచిస్తున్నారు. నిన్న ఉదయం నుంచి ఏకదాటిగా మాట్లాడుతున్నాను కదా, గ్రంథాన్ని తెగట్లేదు, ఇక్కడ రాజీపడట్లేదు. ఎంతైతే అంత అన్నట్టు వెళ్ళిపోతుంది బంటి. ఇలాంటి గ్రంథాలు ఎన్నో వివరించాను, ఎన్నో పత్రికలు వివరించాను, ఎన్నో లోతైన సంగతులు వివరిస్తున్నాను. మీకు విషయం చెప్పనా? యూట్యూబ్లో ఫ్రీగా అప్లోడ్ చేయగలిగే అవకాశం ఉన్నది కనుక ఇంటర్నెట్లో ఈ వాక్యాలు అందుబాటులోకి వస్తున్నాయి. కానీ ఒక మాట, యూట్యూబ్లో ఉచితంగా అప్లోడ్ చేయగలిగే ఒక ఆప్షన్ ఉంది గనుక అందుచేత మాత్రమే ఈ వాక్యాలు బయటికి వెళుతున్నాయి కనుక. కానీ పొర్రపాటున యూట్యూబ్లో ఈ వాక్యాలు పెట్టడానికి మెసేజ్కి ఇంతని కలెక్ట్ చేశారనుకోండి, ఇక్కడ అంత స్తోమత లేదు.
అంత పెద్దోండి కాదు నేను. చాలామందికి ఈ వాక్యాలు ఎలా అందుతున్నాయంటే అక్కడ ఫ్రీ అనే ఒక ఆప్షన్ ఉంది కనుక. నాకెప్పుడు తెలుసు, నాకు బాగా తెలుసు. ఏంటో చెప్పనా, నేను బతికున్నంత వరకు నేను చెబుతున్న మాటలు, నేను చెబుతున్న వాక్యాలు బయటికి వెళ్ళవని. కానీ ఒక్కటి ఫిక్స్ అయిపోయాను, ఒక్కటి డిసైడ్ అయిపోయాను. ఉన్నంత కాలం ఎంత వీలైతే అంత మెటీరియల్ తయారు చేసి మాత్రం సిద్ధపరిచి వెళ్ళిపోవాలి. తర్వాత దేవుడే అందిస్తాడు ప్రపంచానికి. తర్వాత దేవుడే అందిస్తాడు ప్రపంచానికి. ప్రియులారా, వాక్యము వెదజల్లబడాలి. నేను ఈవిని అపేక్షించి చెప్పుటలేదు. ఇక్కడ మళ్ళీ అది చెప్పాలి. నేను ఈవిని అపేక్షించి చెప్పట్లేదు, కానీ సత్యవాక్యము అరుదుగా దొరికే రోజుల్లో, సత్యవాక్యము అందించబడుతున్న పరిస్థితులలో ఆ సత్యవాక్యము బయటికి వెళ్ళే పరిస్థితులు సరిగా లేవు. అందరూ అనుకుంటే ఈ వాక్యాలు అనేక మందికి అందగలవు, ఒక టీవీ ద్వారానో లేదా ఇతరత్ర మోడ్ వలన. కానీ ఎంతమందికి ఉంది మనసు? ఎంతమందికి ఉంది మనసు? సత్యవాక్యము బయటికి వెళ్ళడానికి మనం ఎప్పుడు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క పాత్ర పోషించాలి. ఒక్కొక్కరు ఒక్కొక్క పాత్ర. ఏమంటున్నాడు ఇక్కడ? పాత నిబంధనకు క్రొత్త నిబంధనకు తేడా చెబుతున్నా నేను. పాత నిబంధన దశమ, నువ్వు కొత్త నిబంధన కాలంలోనో దశమకు ఫిక్స్ కాకు. అవసరం మేరకు అక్కర కొలది నువ్వు ముందుకు రావాలి. ఇది మొదటి తేడా. దశమ భాగం విషయంలో పాత నిబంధనకు కొత్త నిబంధనకు తేడా అది. ఇక రెండవ తేడా, దశమ భాగము ఇస్తే ఆకాశపు వాక్యలను విప్పి విస్తారముగా నేను మిమ్మల్ని దీవిస్తానన్నాడు. అది పాత నిబంధన. కానీ క్రొత్త నిబంధన ఏంటో చెప్పన, నువ్విచ్చిన భూ సంబంధమైన దీవెనలు నీకు ఉండవు. మీకు అర్థమవుతుందా? పాత నిబంధనలో ఇచ్చి ధనవంతులే, ఇచ్చి గొప్పవారయ్యారు, ఇచ్చి దీవెనలు పొందారు భూ సంబంధంగా, లోకపరంగా. కానీ ఇప్పుడు ఆశీర్వాదం మారింది. ఇప్పుడు దేవుని కొరకు నువ్వు ముందుకొస్తే ఇచ్చినందుకు దేవుడు నిన్ను భూమి మీద గొప్పవాడు కాదు చేసేది, నీకు పరలోకం ఇస్తాడు. అది ఆశీర్వాదం. నిత్య జీవం ఇస్తాడు, అది ఆశీర్వాదం. ధనవంతుడు వచ్చాడు, నిత్య జీవమునకు వారసుడున్న కొట్టుకు నేనేం చేయాలి? ఆజ్ఞలు పాటించుతూనే ఉన్నాను. ఏ ఆజ్ఞలు చెప్పు? అన్ని ఆజ్ఞలు పాటిస్తూనే ఉన్నాను. అప్పుడు అన్నాడు, నీకు ఇక కొదువ ఒక్కటే ఉన్నది, నీ దగ్గర ఉన్నది బీదలకిచ్చి నన్ను వెంబడించు. లోకంలో ఏదో సంపాదించుకోవాలనుకుంటే నీవు నాకు దగ్గరగా ఉండలేవు. ఏ మనుష్యుడును ఇద్దరు యజమానులకు దాసుడిగా ఉండనేరడు. మీరు దేవునికి సిరికిని దాసులుగా ఉండనేరరు. అంటే ఈరోజు ఆశీర్వాదం ఎలా ఉంది మనకు? పరలోకం ఇస్తాడు దేవుడు, భూమి మీద గొప్ప వాళ్ళని చేయడం. ఈరోజు కూడా ఈ మలాకి గ్రంథంలో ఉన్నది మీరు చూసి, నేను దేవుని కొరకు ఏదో ఇస్తే నన్ను ఎక్కడికో తీసుకొని వెళ్ళిపోతాడని మీరు ఎప్పుడు ఆశలు పెట్టుకోకండి. ఆశలతో మీరు ఏదో ఇవ్వాలని ముందుకు రాకండి. మీరు ఇస్తే ఆయన జ్ఞాపకం పెట్టుకుంటాడు, మీకు పరలోకం ఇస్తాడు. నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా, నేను ఆకలిగా ఉంటే చెప్పండి మీరు ఆహారం ఇచ్చితిరి, దాహమైతే నీళ్ళిచ్చితిరి, ఇంకా
వస్త్రహీనుడనైతే నాకు వస్త్రములు ఇచ్చితిరి, రోగినైతే చూడవచ్చితిరి. లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనుడి. అప్పుడు అడుగుతున్నారట వాళ్ళు, ఇవన్నీ మేము ఎప్పుడు చేసాము ప్రభువా? మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో మీరు కొందరికి చేస్తే నాకు చేసినట్లే. అంటే ఆశీర్వాదం అప్పుడు ఉంటుంది. యేసుప్రభు మళ్ళీ ఈ లోకానికి వచ్చిన తర్వాత, యేసుప్రభు మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత అప్పుడుంది మీకు ఆశీర్వాదం. అప్పుడు ఇస్తాడు మీకు ఆశీర్వాదం. ఇప్పుడు కాదు, ఇప్పుడు కాదు. రాగలరా? మరి ముందుకు రాగలరా దేవుని కోసం? మరి మాకేంటి అంటారా? మీకు పరలోకం. మాకేంటి అంటారా? నిత్య జీవం. అది ఈరోజు క్రైస్తవుల ఆలోచన విధానమై ఉండాలి. 11వ వచనం, మలాకి 3:11, మీ పంటను తినివేయు పురుగులను నేను గద్దించేదను, అవి మీ భూమి పంటను నాశనము చేయవు. మీ ద్రాక్ష చెట్లు అకాల ఫలములను రాల్పకయుండునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆమోసు గ్రంథం 4:9. ఆమోసు గ్రంథము 4వ అధ్యాయం 9వ వచనము చూద్దాం. మరియు మీ సస్యములను ఎండు తెగులు చేతను కాటుక చేత నేను పాడు చేసి తిని, గొంగళి పురుగు వచ్చి మీ విస్తారమైన వనములను, ద్రాక్ష తోటలను, అంజురుపు చెట్లను, ఒలివ చెట్లను తినివేసెను. అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు. ఇదే యెహోవా వాక్కు. కానీ మీరు నా తట్టు తిరిగితే అవి మీ మీద దాడి చేయకుండా నేను వాటిని గద్దించేదను. మీ పంటను తినివేయు పురుగులను నేను గద్దించేదను, అవి మీ భూమి పంటను నాశనము చేయవు. మీ ద్రాక్ష చెట్లు అకాల ఫలములను రాల్పకయుండునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. అప్పుడు ఆనందకరమైన దేశములో మీరు నివసింతురు గనుక అన్యజనులందరూ మిమ్మును ధన్యులందురని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈరోజు మీ పరిస్థితి సరిగా లేకపోయేసరికి, పక్క దేశం వాళ్ళు, పక్క రాజ్యం వాళ్ళు బాగుండేసరికి, మీరేదో బాగున్నప్పటికీ, మీరేదో నీతిమంతులుగా ఉన్నప్పటికీ నేను మిమ్మల్ని ఇంకా త్రొక్కివేస్తున్నానని, పక్క వాళ్ళు దుర్మార్గులు అయినప్పటికీ నేను వారిని వర్ధిల్లింపజేస్తున్నాను అనుకుంటున్నారు మీరు. పొరపాటు. దుర్మార్గులకు తీర్పు దినం ఒకటి ఉంది, అది 5వ భాగం. మళ్ళీ మీ పరిస్థితిని మీరు అడుగుతున్నారేమో, మీరు దొంగలైపోయారు నా ఎదుట, అందుకే మీకు దీవెనలు లేవు. మీరు నా తట్టు తిరిగితే అప్పుడు నేను మీ తట్టు తిరుగుతాను. అప్పుడు అన్ని జనులందరూ మిమ్మల్ని ఏమంటారు? ధన్యులు. అన్యులు మిమ్మును ధన్యులందరూ. అది పాత నిబంధనలో వారికిచ్చిన ఆఫర్, బ్లెస్సింగ్. కొత్త నిబంధనలో బ్రతుకుతున్న మనం ఇవ్వడానికి ముందుండాలి. ఆశీర్వాదం యేసుప్రభు వచ్చినప్పుడు మనకు వస్తుంది. ముందుకు రాగలిగే సామర్థ్యం ఉన్నా రాలేని స్థితిలో ఉంటే, రాలేని స్థితిలో ఉంటే మనము దేవుని ఎదుట దొంగలమే కానీ భక్తులము కాదు. భక్తులము అని మనం అనుకుంటున్నా అక్కడ దేవుడు అనుకోవట్లేదు. వీళ్ళ పరిస్థితి అదే. భక్తులని వాళ్ళు అనుకుంటున్నారు, దొంగలని ఆయన పిలుస్తున్నాడు. దేవుని ఎదుట దొంగలైన భక్తులు. మలాకి గ్రంథములోని 6వ భాగం ఇది. ఏడవ భాగం, 8వ భాగం ఆదివారం వైఎంసీలో చెప్తాను. ఎందుకంటే ఇక మీరు వినలేరు. ఇంక నువ్వు చెప్పవలసిన సంగతులు ఉన్నా మీరు తట్టుకోలేరు గనుక ఆపేస్తున్నాను. మేము రెడీ అంటే నేను చెబుతాను, ఇంకొక 3 గంటల్లో మీరు తట్టుకోలేరు. ఓకే, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, మీ పిల్లలు ఎంతో ఓపికతో, ఎంతో శక్తి కలిగి, ఆసక్తిపరులై
మీ సన్నిధిలో కూర్చొని విన్నారు. త్వరగా మాట్లాడుకొని ముగించుకోవడానికి అవి మనుషుల మాటలు కాదు, మీరు రాయించిన మాటలు. అందుకే సమయం ఎక్కువ తీసుకొని అన్నీ మాట్లాడుకోవడానికి మేము జాగ్రత్తగా ముందుకు వెళుచున్నాం. అందులో భాగంగా ఇక్కడి వరకు నడిపించారు. ఇంకొక 2 భాగాలు మాత్రమే ఉన్నదే. ఆ 2 భాగాలు కూడా ఆదివారమున మాట్లాడాలని ఆలోచిస్తుండగా నడిపించమని, వెలుచున్న మీ పిల్లలను క్షేమంగా తీసుకొని వెళ్ళమని తండ్రి, చేపట్టిన తలపెట్టిన కార్యక్రమాలు ఎన్నో ఉండగా వాటి విషయమై మీ పాదసన్నిధిలో మొరపెడుతున్నాం. సహాయం చేసి నడిపించమని యేసు ప్రభు వారి ప్రశస్తమైన నామములు ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం చేరిన మనందరితోనూ, సర్వలోకంలో చెదిరి ఉన్న సకల పరిశుద్ధులతోనూ, ప్రత్యేకించి ఈ అశోక్ గార్డెన్స్ ఓనర్ గారైన అశోక్ గారితోనూ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమెన్. ఆమెన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. దయచేసి ఒక మాట గమనించండి. ఒక్క మాట, ఒక ప్రకటన విందాం. పిల్లలు కూర్చోవాలి. మే మాసంలో ఇదే అశోక్ గార్డెన్స్లో 5 రోజుల సెమినార్ గురించి మరలా ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. ఆలోచిస్తున్నాం. దయచేసి ఈ విషయంపై అందరూ ప్రార్థన చేయండి. ఎన్నో అవసరాలు ఉంటాయి, దాని గురించి ఆలోచించండి. అలాగే పాటల ఆల్బమ్ కొరకు కూడా మనం స్టూడియో ఒకటి ఏర్పాటు చేసుకుంటున్నాం. చెప్పాను ఇంతకుముందు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ కలిపి మొత్తం 3000 పాటలు తయారు చేయాలని ఒక ప్రాజెక్ట్ ఉంది మన చేతిలో. ఈ 3000 పాటలు చేయడానికి బయట స్టూడియోస్లో అయితే చాలా ఖర్చు అవుతుంది కనుక మేము మొత్తం వేస్తే 3000 పాటలకు దాదాపుగా 10 కోట్ల రూపాయలు అవుతుంది. అయితే స్టూడియో ఏదో మనమే చేసుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఇదే హకీంపేటలో మనం ఒక చిన్న స్టూడియో కట్టుకున్నాం. అయితే ఎక్విప్మెంట్ లేక దాదాపు 3 నెలల నుంచి పని చేతిలో ఉన్న పరికరాలు లేక పని ఆగిపోయింది. ఇప్పుడు మనకు దాదాపు 6-7 లక్షల రూపాయల విలువ చేసే ఎక్విప్మెంట్ కావాలి. అయితే దేవుని కృపను బట్టి మనకు తెలిసిన ఒక సహోదరుడు స్టూడియో తీసేస్తున్నాడు వద్దని, ఆ స్టూడియోలో ఉన్న పరికరాలను అమ్ముతున్నాడు. మనకు తెలిసిన వాడు కనుక మొత్తం సుమారు ఒక 1,75,000 రూపాయలలో 1,50,000 నుంచి 75,000 రూపాయల వ్యయంలో ఆ ఎక్విప్మెంట్ మనకి ఇవ్వడానికి అతను సిద్ధంగా ఉన్నాడు. అది ఈ నెల 25వ తారీఖు వరకు మనకు అవకాశం ఉంది తీసుకోవడానికి. అయితే మనకు డబ్బులు లేక ఆగి ఉన్నాం. అది వస్తే మన ఆల్బమ్స్ వర్క్ స్టార్ట్ అయిపోతుంది. ఒకరు ఇద్దరంటే కష్టం కనుక అందరూ తలా ఒక చేయి వేస్తే ఆ ఎక్విప్మెంట్ని మనం సంపాదించుకొని పనిలో ముందుకు సాగగలం. ఎవరికైనా అలాంటి ప్రేరేపణ ఉంటే ముందుకు రాగలిగితే దయచేసి ముందుకు రండి. ఈ నెల 25వ తారీఖు వరకు మనకు టైం ఉంది. దాన్ని వినియోగించుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఆ స్టూడియో ఖర్చు కోసంకైనా, మే మాసంలో జరగబోతున్న మీటింగ్స్ కోసమైనా, లేకపోతే ఈ 2 రోజులు జరిగినటువంటి సభలకైనటువంటి ఖర్చు విషయంలో అయినా ఒకవేళ మీరు ముందుకు రాగలిగితే వేదిక మీద ఉన్న అబ్రహాము తమ్ముడిని కానీ, ఐజక్ తమ్ముడిని కానీ దయచేసి మీరు కలిసి మీ యొక్క మాటను వారికి తెలియచేయండి. అందరికి వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ట్రూ విజ్డమ్ మినిస్ట్రీస్ లో భాగమైన ట్రూ విజ్డమ్ ట్రైనింగ్ సెంటర్ 6 సంవత్సరాల నుండి 19 సంవత్సరాల వయసు గల పిల్లలకు రెగ్యులర్ ఎడ్యుకేషన్ తో పాటు బైబిల్ ఎడ్యుకేషన్ ని కూడా అందిస్తున్నది. వీటి వివరములు మరియు మా ఇతర పరిచర్య వివరములను మా అఫీషియల్ వెబ్సైట్ www.truewisdomtv.com లో పొందగలరు. బ్రదర్ ఆర్ వంశీ గారు మాట్లాడిన ఎన్నో అద్భుతమైన ప్రసంగాల డివిడీలు సిద్ధంగా ఉన్నాయి. డివిడీల కోసం మీరు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 04065554355 లేదా 8106882392. గమనిక, ప్రతి ఆదివారము మధ్యాహ్నము 2:30 నుండి 5 గంటల వరకు ఇంగ్లీష్ ఆరాధన కార్యక్రమము మరియు ప్రతి ఆదివారము సాయంత్రము 5:30 నుండి తెలుగు ఆరాధన కార్యక్రమము YMCA సెకండరీ బ్యాండ్ నందు జరుగును. అందరూ ఆహ్వానితులే.